బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుతో గులాబీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయింది. లేక ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చిన కేసీఆర్ ఇక అసెంబ్లీకి వస్తా పొడుస్తా అని చెప్పి పత్తా లేకుండా పోవడంతో ఆ పార్టీ క్యాడర్ పూర్తిగా నీరుగారిపోయింది. కేసీఆర్ మాటలు విని మా సారొస్తాడు, ఇక ప్రజాప్రభుత్వానికి ముచ్చెమటలే అంటూ స్టేటస్లు పెట్టుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్న గులాబీ లీడర్లు అసెంబ్లీకి కేసీఆర్ మళ్లీ డుమ్మా కొట్టడంతో తలెత్తుకోలేకపోతున్నారు. కృష్ణా జలాల విషయంలో తమ తప్పేమీ లేదని, ప్రజాప్రభుత్వమే తప్పులు చేస్తుందని అసెంబ్లీకొచ్చి నిలదీస్తామని ప్రెస్ మీట్లో ఊదరగొట్టిన కేసీఆర్ తొలి రోజు వచ్చినట్టే వచ్చి ఒక్క సంతకం పెట్టేసి మళ్లీ ఫామ్ హౌస్ బాట పట్టాడు. సరే, కృష్ణా జలాలపై చర్చలోనైనా పార్టీ లీడర్లు పాల్గొని గట్టి కౌంటర్ ఇస్తారని భావించిన శ్రేణులకు రెండవ రోజే గట్టి షాక్ తగిలింది. సభ ప్రారంభమైన గంటకే సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నామంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు వెళ్లిపోయారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బయట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, బహిరంగ సభలతో ప్రయోజనమేమీ ఉండదని, ఏదైనా అసెంబ్లీలో మాట్లాడితేనే ప్రజలకు నేరుగా మెసేజ్ వెళ్తుందని గులాబీ లీడర్లు అంటున్నారు. కృష్ణా జలాల్లో పాలమూరు ప్రాజెక్టులో మన బాస్ నిజంగానే లాల్చీ పడ్డాడేమో, అందుకే ముఖం చాటేశారని గుసగుసలాడుకుంటున్నారు బీఆర్ఎస్ వర్గాలు. నీళ్లపై కొట్లాట కోసమే శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ను నియమించిన చర్చలో పాల్గొనకపోవడంతో ప్రజలకు కూడా రాంగ్ మెసేజ్ పోయిందని తల్ల పట్టుకుంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.